10 ఉన్నాయి అన్న. ఒక బుల్లు 9 బఫెలోస్. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను తెల్లాపూర్ దగ్గర ఉన్నాను. లోడ్ వచ్చింది, బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎప్పుడు వచ్చింది లోడు, ఎన్ని గేదెలు వచ్చినాయి, ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేటివి ఉన్నాయి. బ్రదర్ ఒకసారి మీ పేరు, డైరీ ఫామ్ పేరు, ఒకసారి ఇది అడ్రస్, పూర్తి అడ్రస్ మొత్తం చెప్పండి. నా పేరు శివ యాదవ్ అన్న, GS5 డైరీ ఫామ్ తెల్లాపూర్. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చారా మీరు? మొన్న గుజరాత్ లోడ్ వచ్చింది, మళ్ళీ మొన్న వచ్చిందా బ్రదర్? 4 days అవుతుంది. 4 days అవుతుంది. ఎన్ని ఉన్నాయి ప్రెజెంట్? మొత్తం 10 ఉన్నాయి అన్న. ఒక బుల్లు 9 బఫెలోస్. ఒక బుల్ ఉందా? ఒక బుల్. ధరలు ఎట్లున్నాయి బ్రదర్? జాఫరాబాద్ 135 నుండి ఉన్నాయి అన్న. ఇక మిల్క్ కెపాసిటీ బట్టి మన దగ్గర 18-20 లీటర్స్ వరకు ఇచ్చేది కూడా ఉంది. ప్రజెంట్ కొంచెం రేట్లు తగ్గినాయని బయట అంటున్నారు జాఫరాబాద్ గేదెలు. రేట్లు తగ్గడం అంటే అన్న, బఫెలోని బట్టి క్వాలిటీ బఫెలో ఉంటే రేట్ తగ్గడం అనేది ఏముండదు అన్న. మీరు చూసుకోవచ్చు, వాళ్ళ దాంట్లో కానీ మిల్కింగ్ బట్టి బఫెలో ఉంటుంది ఏదైనా సరే. 5 లీటర్స్ ఇచ్చేది తక్కువ రేట్ ఉంటుంది, మిల్క్ పెరిగినా కొద్ది బఫెలో రేట్ పెరుగుతూ ఉంటుంది. ఈడనే కాదు, ఆడ కూడా అంతే ఉంటుంది. మినిమం ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేటి ఉన్నాయి బ్రదర్? మన దగ్గర ఇప్పుడు 18 లీటర్స్ వరకు ఉందన్న. ఇంకా పచ్చినే ఉన్నాయి, పెరుగుతాయి పాలు. తక్కువ అంటే తక్కువలో 12 లీటర్స్ కెపాసిటీ. 12 లీటర్స్ కెపాసిటీ ఉన్నాయి. మీరు కూడా తెప్పి ఈ మధ్యలో బ్రేక్ తీసుకుంటున్నారు కదా? బ్రేక్ ఏం లేదన్న, లాస్ట్ అంటే కంటిన్యూ నడుస్తుంది. మంత్లీ ఒక లోడ్ నడుస్తుంది. ఎక్కువ మీరు జాఫరాబాద్ ప్రిఫర్ చేస్తారు ఎందుకు? బన్నీ కూడా చెప్పట్లే ఎక్కువ జాఫరాబాద్. మనకు బన్నీ సైడ్ అంటే ఇంకా మనం రీసెంట్ స్టార్ట్ చేసినాం కదా, బన్నీ సైడ్ కాంటాక్ట్స్ లేవు. జాఫరాబాద్ హర్యానా అయితే గుజరాత్ హర్యానా కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రిఫర్ చేస్తాం జాఫరాబాద్. సో చూద్దాం, మనం ఒక్కొక్క గేదె నిప్పించి ధరలు ఎట్లున్నాయో అనేసి మొత్తం అడుగుదాం వివరాలు. బుల్ ఏది ఉంది బ్రదర్? ముర్రా బుల్ అన్న. లాస్ట్ లోడ్ లో వచ్చి ఉండే కదా, మనం డైరీ పర్పస్ అని తెచ్చుకున్నాము. ఈసారి మంచి ప్రైజ్ ఏమైనా వస్తే అది కూడా సేల్ చేద్దాం. ఓకే, చూద్దాం ఒక్కొక్క గేదె నిప్పించి. ఇది లోడ్ లో వచ్చిన గేదె, హెవీ సైజ్ ఉంది బ్రదర్. ఎట్లా ఇది నిండు చూడిదే? చూడిది కానీ డెలివరీ అయిపోయిందా? 20 లీటర్స్ కెపాసిటీ. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 8.5-9 లీటర్ పాలేస్తుంది పూటకు. ప్రజెంట్ 8 చూసుకోవచ్చా? ఇప్పుడు ఎవరైనా చూసుకోవచ్చు అన్న. ప్రజెంట్ కూడా 8.5 నుంచి 9 లీటర్ల వరకు పాలిస్తుందంట. హెవీ సైజ్ ఉంది గేదె. ఎన్ని అయితే ఉంటది ఇది? రెండో సెకండ్ లాక్టేషన్. దూడ ఉందా? దూడ ఉందన్న, దూడ కూడా ఉంది. మొత్తం మిల్క్ కూడా రెడీ ఉన్నాయి. ఏ కాఫ్ ఉంది దీనికి? ఫీమేల్ కాఫ్ ఫీమేల్ కాఫ్ ఉందంట. 8 నుంచి 8.5 వరకు రెడీ ఉంది. రెండో ఈత గేదె. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఎంత పడుతుంది బ్రదర్ ఇది రేటు? అందాజకి ఎంత పడవచ్చు? 170 వరకు పడుతుంది అన్న. 170-180 వరకు. 20 లీటర్స్ కెపాసిటీ ఇది. 20 లీటర్స్ కెపాసిటీ. ఇంకా మన ఫీడ్ హైయెస్ట్ లోడ్ లో వచ్చిన హైయెస్ట్ బఫెలో అన్న. ఇది హైయెస్ట్ మిల్క్ బఫెలో. నెక్స్ట్ ఇది పాడి గేదె. ఇది ఈ ఎన్ని రోజులు అవుతుంది బ్రో? ఇది 10 days అవుతుంది అన్న. 10 days. సెకండ్ బఫెలో మనది. దీని దగ్గర 16 లీటర్స్. ఇప్పుడైతే 16 లీటర్స్ ఉంది. 7 లీటర్స్. ఇప్పుడైతే 7 రెడీ ఉన్నాయి. 7 రెడీ ఉన్నాయి. 16 లీటర్ కెపాసిటీ. ఎన్ని అవుతాయి బ్రదర్ ఇది? ఇది రెండో అయితేనేనా? రెండో అయితా. మనం తెచ్చేటి అన్ని ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్ బఫెలోస్. ఎక్కువ అయితే రెండో అయితా. ఓన్లీ ఫస్ట్ సెకండ్ కానీ ఫస్ట్ ఈతలో కొంచెం పాలు తక్కువ ఉంటాయి కదా. అవునవును. కాకపోతే మనం ఇప్పుడు రైతులు తీసుకున్నారు అనుకో, ఒకవేళ పెంచుకునే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి లాక్టేషన్ లో ఎక్కువ పెరుగుతాయి కదా. అవునులే, ఉన్న 2-3 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అట్లా మనం రెండో అయితే తెచ్చినాం అనుకో, పాలకు దానికి అదైతుంది. మన లోడ్ లో 3rd లాక్టేషన్ ఉంది, ఫస్ట్ లాక్టేషన్ కూడా ఉంది. థర్డ్ లాక్టేషన్, ఫస్ట్ లాక్టేషన్ కూడా వచ్చింది. ఎన్ని వచ్చినాయి బ్రదర్? ఫస్ట్ లాక్టేషన్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇది జాఫరాబాద్ మినీ అన్న. జాఫరాబాద్ లో మినీ మిక్స్ అయిందా? జాఫరాబాద్ లో మినీ మిక్స్ అయింది అనేసి చెప్తున్నారు. క్రాస్ బ్రీడ్ ఉంది. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర ప్రెజెంట్? సేమ్ 16 లీటర్స్ కెపాసిటీ. ఇప్పుడు 6 రెడీ ఉంది. 12 లీటర్స్. 6 ప్రెజెంట్ దీని దగ్గర 6 లీటర్లు ఇప్పుడైతే చూసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఎన్ని పూటలు ఇక్కడ పాలు చూసుకోవచ్చు? 3 times చూసుకోవచ్చు అన్న. అంటే 2 పూటలు చూసుకోవచ్చు. ఎవరికైనా సరే మీరు గ్యారంటీ అయితే ఈడు ఇస్తారు. ఈడనే చూసుకొని తీసుకోవాలి అంతే. ఈయనే చూసుకోండి. 2 పూటలు కాదు, 4 పూటలు కూడా చూసుకోండి. మనం పాల గ్యారంటీ ఇస్తాము. గుడ్ల మాయ కానీ ఏదన్నా వచ్చినా కానీ బర్రె రిటర్న్ చేసుకోవడం కూడా ఉంటుంది. వాళ్ళదైతే ఖచ్చితంగా 10 లీటర్స్ అయితే గ్యారంటీ రెడీ ఇస్తాము. అంటే ఒక 10 లీటర్లు అయితే గ్యారంటీ? 10 లీటర్లు అయితే గ్యారంటీ అన్న. సో చూసుకోవచ్చు. మీకు ఏదైనా సరే ఏది కావాలనుకున్నా కానీ, మీ గేదెల గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఎనీ టైం మీరు స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయో మొత్తం చెప్తారు.
నెక్స్ట్ ఇది జాఫరాబాద్ లో, ఇది కూడా సేమ్ అన్న మినీ జాఫరాబాద్ మినీ టైప్ క్రాస్ బ్రీడ్. ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర పాలు? ఇది కూడా సేమ్ అన్న 14 లీటర్స్ కెపాసిటీ. ఇది 14 లీటర్స్ ఇప్పుడు 5 రెడీ ఉన్నాయి. 5 రెడీ ఉన్నాయి. సో 5 వచ్చేసి రెడీ ఉన్నాయంట. సెకండ్ లాక్టేషన్ ఇది బండ్లో ఈనింది. ఇది ఓకే, బండ్లో ఈనిందంట. బ్రదర్ బండ్లో ఈనడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అంటే పనులు కరెక్ట్ చూసుకోకపోతే దుడ్డలు మర్చిపోతాయి. దుడ్డలు మర్చిపోతాయి. మళ్ళా మాయ కూడా లోపట్నే ఉంటది. మొత్తం మాయ వేసే వరకు చూడరు వాళ్ళు. ఇక్కడ మన దగ్గరకు వచ్చినాక ప్రాబ్లం అవుతుంది. బ్రదర్ ఇప్పుడు దూడను మర్చిపోతే దానికి సొల్యూషన్ ఏంటి బ్రదర్? సొల్యూషన్ ఏం లేదన్న, మనం కంటిన్యూ ఒక 1 వీక్ వరకు 4-5 డేస్ మనం కల్లి చున్ని ముంగడేసి దుడ్డ పైన చున్ని తల్లి బర్రె ముంగడ కట్టేసేయాలి. కాకపోతే బర్రె దుడ్డెన అనేది తల్లి దగ్గరికి దూరం చేయొద్దు, తల్లి ముంగడనే కట్టేసేయాలి. అదే స్లోగా అలవాటు అవుతుంది. ఓకే, అంటే దాన్ని అది నాగడం వల్ల. సో చూసుకోవచ్చు గేదె. ఇది బ్రదర్ ఇది మన ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఇది పంచకళ్యాణి జాఫరాబాద్ లో పంచకళ్యాణి ఉంది. చూసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి ప్రెజెంట్ పాలు కూడా? దీని దగ్గర 6 రెడీ ఉన్నాయి అన్న. ఇప్పుడు 6 రెడీ ఉన్నాయి. డెలివరీ అయ్యి 10 డేస్ అవుతుంది. ఫస్ట్ లాక్టేషన్ 6 రెడీ ఉన్నాయంట. డెలివరీ అయ్యి 10 డేస్ అవుతుంది అనేసి చెప్తున్నారు. సైజ్ చూసుకోవచ్చు. చూడొచ్చు గేదెని. ఫస్ట్ లాక్టేషన్ అన్న, చాలా యాక్టివ్ ఉంటది. మిల్క్ కూడా బాగుంది దీని దగ్గర. 6 లీటర్స్ రెడీ ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఈతలు ఇంకా పెరుగుతాయి. నేను దీన్ని 4 టైమ్స్ చెక్ చేసిన అక్కడనే. మార్నింగ్ ఈవినింగ్ 4 టైమ్స్ చెక్ చేసుకొని తీసుకున్నా బఫెలో. ఓకే, ఇది ఎప్పుడు ఎండింది బ్రదర్? ఇది 6 డేస్ అవుతుంది అన్న. 6 డేస్ అయింది. ఇది ఒకటి సేమ్, అది ఒకటి, 2 సేమ్ ఉంటాయి. 2 6 డేస్ అవుతుంది. 2 ఒకటే రోజు ఉన్నాయి. 6 డేస్ అవుతున్నాయి అంట. 2 ఈని 6 రోజులు అవుతున్నాయి అనేసి చెప్తున్నారు. ఇప్పుడు పాలెన్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పట్టుకునేది పాలెన్ ఉన్నాయి. నేను పట్టుకున్నా కదా. ఇప్పుడు మనకు 6 లీటర్స్ రెడీ ఉన్నాయి అన్న. ఇది 6 లీటర్లు రెడీ ఉన్నాయి. దాని దగ్గర 4 లీటర్స్ ఉన్నాయి. ఉదయం 4, సాయంత్రం 4, 8 లీటర్స్ ఉన్నాయి. అంటే దీని దగ్గర 12 లీటర్స్ ఉన్నాయి. అంటే ఎంతవరకు పెరగచ్చు బ్రదర్? ఇంకా పాలు పెరుగుతాయి అన్న. దీని క్వాలిటీ కూడా బాగుంది. అటర్ కానీ స్కిన్ కూడా పల్చర్ స్కిన్ దీన్ని. ముర్రాతో పోల్చుకుంటే జాఫరాబాద్ గేదెలకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి? ప్లస్ పాయింట్ ఏంటంటే మిల్క్ లో ఫ్యాట్ పర్సెంట్ ఉంటది. ఫ్యాట్ ఎక్కువ వస్తుంది మిల్క్ లో. ఇంకోటి ఏంటంటే పాల టైం పీరియడ్ ఎక్కువ ఉంటది. ఓకే, ఎక్కువ రోజులు పాలిస్తాయి. అంటే ముర్రాతో పోల్చుకుంటే మాత్రం ఫ్యాట్ పర్సెంట్ అయితే ఎక్కువ ఉంటది. ఫ్యాట్ వాళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎవరైనా కేంద్రాలకు ఇచ్చిన వాళ్ళు మంచిగా అన్న. ఇంకా వాళ్ళకు ఇప్పుడు 70 రూపీస్ పైననే కట్టిస్తారు వాళ్ళు కేంద్రంలో ఇస్తే. ఎన్ని రోజుల వరకు పాలు ఇవ్వచ్చు బ్రదర్ ఇవి? మనం అన్ని బఫెలోస్ ఒకటే అన్న. ఒక్కసారి క్రాస్ చేపించినాం అనుకో 3 మంత్స్ తర్వాత మిల్క్ పీరియడ్ డౌన్ అయితేనే ఉంటది. మిల్క్ తగ్గుతుంది. అంతే క్రాస్ చేపిస్తే తగ్గిపోతాయి. ఇప్పుడు మీరేమంటారు అంటే కొంతమంది ఏంటంటే ఒక 3 నెలలకు క్రాస్ చేపించుకొని అనేసి అంటారు కదా. ఇప్పుడు జాఫరాబాద్ గేదెలకు ఎన్ని రోజులకు మీరు క్రాస్ చేపించుకోమని సలహా ఇస్తారు? అన్న మిల్క్ పర్పస్ కమర్షియల్ డైరీ వాళ్ళు క్రాస్ చేపియరు. కొంతమంది చేపియరా? హైదరాబాద్, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఎక్కువ. అది హైదరాబాద్ లో మిల్క్ పర్పస్ ఓన్లీ మిల్క్ బిజినెస్ చేసే వాళ్ళు క్రాసింగ్ చేపియారు. క్రాసింగ్ చేపియకపోతే ఏమవుతుంది అంటే లాక్టేషన్ ఇంకా మిల్క్ టైం పీరియడ్ పెరుగుతూనే ఉంటది. ఆ మిల్క్ కాన్స్టెంట్ ఉంటది. కాకపోతే 1 లీటర్ అట్లా 7 మంత్స్ 8 మంత్స్ తర్వాత కొద్దిగా డ్రాప్ అవుతుంటది. అప్పుడు క్రాస్ చేపిస్తే ఇవి క్రాస్ కావు. ఇప్పుడు ఎన్ని అయితే గేదెలు ఉంటాయి బ్రదర్? ఇప్పుడు 2 అవుతాయి అన్న. 2 అవుతాయి. ఓకే, ఇది ఈ నెలలో అవుతుంది బ్రదర్? అంటే ఇది చెప్పిన 10 డేస్ అవుతుంది. మన లోడ్ లో వచ్చిన 3rd లాక్టేషన్ బఫెలో. ఇది 3rd లాక్టేషన్. 3 అయితే 10 డేస్ అవుతుంది. ఎట్లా బ్రదర్, నువ్వు వెళ్ళినావా లేకపోతే ఎట్లా? నేనే వెళ్ళినా అన్న. నేనే సెలెక్ట్ చేసుకుంటా. ఎన్ని రోజులు ఉన్నావు బ్రదర్ అక్కడ? నేను 10 డేస్ ఉంటా అన్న. 10 డేస్ ఉండి ఇక ఈయన బఫెలోస్ అయితే 2 పూటల పాలు చూసుకుంటా. ప్రెగ్నెంట్ అయితే ఎట్లా రైతుల దగ్గర వెళ్తావా లేకపోతే రైతుల దగ్గరనే వెళ్తాను? రైతుల దగ్గరికి వెళ్తా. రైతుల దగ్గరనే వెళ్తా బ్రదర్. అక్కడ రైతుల దగ్గర తీసుకునేదానికి డైరీ ఫామ్ కు వెళ్ళేదానికి తేడా ఏముంటది బ్రదర్? రైతుల దగ్గర బెటరా, అక్కడ ఉన్న డైరీ దగ్గర తీసుకోవడం బెటరా? రైతుల దగ్గర తీసుకోవాలన్నా. ఎందుకు బ్రో? డైరీలు అంటే ఇక వాళ్ళు అన్ని కలిపి పెడతారు ఒకటేసారి. మనకి ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. కాకపోతే దాంట్లో ఏదన్నా మైనస్ ఉంటది. రైతుల దగ్గర అయితే వాళ్ళు నమ్మకంగా ఉంటారు. అక్కడ నమ్మకంగా ఉంటారు. ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర పాలు? దీని దగ్గర 7 ఉన్నాయి అన్న. 7 టైం పడుతుంది దీనికి. దాన సెట్ కావాలి మనది. అక్కడ మనలాగా దాన వేయరు. ఖాళీ పచ్చి గడ్డి పైన. ఓకే,
నెక్స్ట్ ఈ గేదె గురించి అడిగి తెలుసుకుందాము. ఎట్లా బ్రదర్ ఇది? ఇది మనం ఫస్ట్ లోడ్ తెచ్చినప్పుడు ప్రెగ్నెంట్ తెచ్చిన ఉండే, ఆహా. 1.5 month ప్రెగ్నెంట్ ఉండే. ఇది మొన్న రీసెంట్ గా డెలివరీ అయింది, 1 week 10 days అవుతుంది. ఎన్ని ఉన్నాయి బ్రదర్? ఇప్పుడు దీని దగ్గర 5.5 ఉంది, 10 liters ఉంది. 5.5 11 to 12 liters ఉంది. ఓకే, 11 to 12 లీటర్స్ ఉన్నాయంటే దీని దగ్గర పాలు. సో ఇది ఈ లోడ్ లో వచ్చినది కాదు, ఇంతకు ముందు వచ్చిన లోడ్ లో గేదె అనేది చెప్తున్నారు బ్రదర్. మన డైరీలకు పెట్టుకున్నాం ఇది. బ్రదర్ ఇంతకు ముందు మీరు సుడి కూడా తీసుకొచ్చారు, అంటే నిండు సుడిగా తీసుకొచ్చారు, కానీ ఈసారి అన్ని మాక్సిమం అంటే ఆడెత్తేటప్పుడు ఒక రెండేమో నిండు సుడి ఎత్తే లోడ్ ఆడ నేను 5 డెలివరీ అయినా తీసుకున్నా, 5 సుడికి తీసుకున్నా. ఓకే, కాకపోతే ఏంటంటే జర్నీలో ఆపేసిరు అనమాట. మొత్తం జర్నీలో డెలివరీ అయిపోయిందని చెప్పి టైం ఎక్కువ పడ్డది రావడానికి. ఓకే, బట్ మాక్సిమం అయితే నిండు సుడి తీసుకుంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయేమో మీకు, అంటే మీరు కొంచెం డేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో. ఏదైనా దూడలకు అంటే లోడ్లో ఒకవేళ సరిగా వర్కర్ రాకపోతే అవి ఈనడం కానీ అలాంటి కేసులో మీకు ఎక్కువ కొంచెం నష్టమే ఉంటుంది అనుకుంటా. నష్టం ఉంటుంది అన్న, అక్కడ వచ్చే డబ్బా వాళ్ళని వస్తాడు వర్కర్ వాటితోని, వాళ్ళు సరిగా లేకపోతే మాత్రం బఫెలోస్ ఖరాబ్ అయిపోతాయి. మాయ ఒకవేళ బండ్లో అయినింది అనుకో, మాయ లోపట్నే ఉంటది. బర్రె అనేది దుడ్డని మర్చిపోతుంది. దుడ్డని మర్చిపోవడం వల్ల మనకు బఫెలో లాసే, పాలు ఇయ్యదు, మదర్ కి తల్లికి దుడ్డ కన్నా దానికి బాండింగ్ కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బుల్లు, ముర్రా జాతి బుల్లు. వయసు ఎంత ఉంటుంది బ్రదర్? ఇప్పుడు 15 months అవుతుంది అన్న, 16 months అవుతుంది మన దగ్గర. 16 months అవుతుంది. పాల పళ్ళ మీద ఉంది. ఇది క్రాస్ చేయడానికి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది? 2 years కి, ఇంకా 4 months చలికాలం అయిపోయే వరకు వచ్చేసేది. అంటే ఒక 6 months లో క్రాస్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో చూసుకోవచ్చు, ఒక బుల్ కూడా అమ్మకానికి ఉంది, మీరు చూసుకొని మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు. పడ్డలకైతే ఇది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అంటే బ్రదర్ ఇప్పుడు ఎవరైనా సరే పడ్డలు హీట్కి వచ్చే పడ్డలకు, అంటే ఒక 5-6 నెలలకు హీట్కి వస్తాయి పడ్డలు అంటే వాళ్ళకి తీసుకుంటే ప్రాపర్ గా పడ్డలకు దూడలకు సెట్ అయిపోతుంది. 2 years కి అయితే మనకు క్రాస్ చేయడానికి రెడీ అవుతుంది అన్న. సో చూసుకోవచ్చు, ఈ గేదెకు పాలు చూసుకుంటున్నారు, మీరు కూడా చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.